మున్సిపల్ ఎలక్షన్ జరిగిన సమయంలో మరి ఏదైతే మరి చైర్మన్ ఎన్నిక సందర్భంగా మరి ఆ రోజు కేతన్పల్లిలో ఇష్యూ మీకు అందరికీ కూడా తెలుసు. మీరందరూ మీడియా మిత్రులు అందరూ కూడా ఆ రోజు ఉన్నారు. మరి అక్కడ ఏం జరిగిందని మీకు అందరికీ కూడా తెలుసు. మరి ఆ రోజు ఏదైతే మన ఆసిఫాబాద్ ఎన్నిక అయిన తర్వాత తెల్లని మరుసటి రోజే ఇక్కడ ఎన్నిక చైర్మన్ కోసం పెట్టడం జరిగింది. మరి పార్టీ తరఫున మరి కేటీఆర్ గారు మరి ఇక్కడ మరి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మీరు అక్కడ ఇన్ఛార్జ్గా వెళ్ళాలని చెప్పడం జరిగింది. అయితే నేను ఆ రోజు ఇక్కడికి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మేము మా ఎవరైతే గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్తో పాటు మేము వాళ్ళని తీసుకురాగానే మరి పోలీసుల్లో మరి అడ్డుకోవడం జరిగింది. మరి అక్కడ ఏం జరిగింది అనేది కూడా మీకు అంతా తెలుసు. అసలు వాస్తవంగా అక్కడ ఏమీ జరగకపోతుండే కావాలని అదంతా కూడా చేయడం జరిగింది. మేము క్యాండిడేట్స్లని తీసుకుపోయి మేము కూడా అక్కడ ఏదైతే మున్సిపల్ ఆఫీసు ఒక 100 మీటర్ల దూరమే ఉంటారు, మాకు కూడా తెలుసు. కానీ అక్కడి వరకు కూడా మమ్మల్ని పోనీయకుండా దాదాపు చాలా దూరం ఒక 2 కిలోమీటర్లు ఉండొచ్చు, అంత దూరంలోనే ఆపారు. ఆపిన తర్వాత కూడా మేము చెప్పాం క్యాండిడేట్స్ని అయితే పంపివ్వండి, టైం అవుతుంది అంటే కూడా వాళ్ళు వినకుండా ఆ రోజు మన సుమనన్న గారిని నన్ను కూడా మరి అక్కడే దించివేయడం జరిగింది. సరే నేను ఇన్ఛార్జ్గా వచ్చాను కాబట్టి కనీసం నన్నన్న పోనివ్వండి, నేను క్యాండిడేట్లను పట్టుకొని వెళ్తాను, నాకు పార్టీ అబ్జర్వర్గా ఇచ్చారు కాబట్టి మరి నేను వెళ్తానంటే కూడా మరి అక్కడ వెళ్ళనివ్వకుండా మమ్మల్ని అక్కడ దించిన తర్వాత ఆ రోజు మరి మేము కూడా దిగినాం. సరే మంచిది క్యాండిడేట్స్ని అయితే పంపివ్వండి అంటే మరి 21వ వార్డు ఆ అమ్మాయిని మరి ఆ రోజు మరి వాళ్ళ అత్తమ్మ కేసు పెట్టినది. అత్తమ్మ కేసుకును అమ్మాయికి ఏమన్నా సంబంధమా చెప్పండి? ఏదో ఒక రకంగా పోనివ్వకుండా అడ్డుకోవడం అవంతా కూడా చేశారు. చేసిన తర్వాత అప్పుడే ఆ సమయంలోనే మేమందరూ కూడా దిగిపోయినాం, క్యాండిడేట్స్ని పంపించాం. మరి రిక్వెస్ట్ చేసేసి ఏదైతే 21వ వార్డు ఆమెను కూడా పంపించడం జరిగింది. గౌరవించాలి కదా. ఇవాళ ఇది చెన్నూరులో సరే మాకు రాలేదు, వాళ్ళకు ఎక్కువ మెజారిటీ వచ్చింది, కాంగ్రెస్ చైర్మన్ అయినరు, వైస్ చైర్మన్ కూడా అయినరు. కానీ ఇక్కడ చైర్మన్ కూడా మా వాళ్ళు ఉంటారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, మరి ఇక్కడ వైస్ చైర్మన్ కూడా. మరి ఈరోజు ఇక్కడ కూడా న్యాయంగా ధర్మంగా వాళ్ళు రావద్దు కదా. ఇవాళ ఏం చేస్తున్నారు చెప్పండి? ఇవాళ మా అధికారం ఉంది, మేము ఏమైనా చేయగలుగుతాం. ఏదైనా చేసి గొడవలు చేసేసి ఇవాళ కార్యకర్తల్ని కొట్టడము, కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయడము, తర్వాత సుమనన్న జైలు పంపివ్వడము, ఇవాళ 16 రోజులు జైల్లో ఉంచండి, ఎంతవరకు కరెక్ట్ అండి? ఇవాళ పాపం ఇప్పుడు హైకోర్టు 8 వారాలలో మరి 3 వారాలలో మరి మన ఎన్నిక జరపాలని ఇచ్చారు. ఇవాళ మేము ఒకటి చెప్తున్నాం ఇక్కడ మంత్రి గారికి మేము అడుగుతున్నాం ఏమంటే రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గారు కూడా ఇవాళ గౌరవించండి, ఇవాళ చట్టాలను కనీసం గౌరవించండి, ఇవాళ కోర్టు తీర్పుని గౌరవించండి. ఇవాళ ఏదైతే 3 వారాలలో ఎన్నిక జరిపేటప్పుడు మీరున్నదే 7, ఇక్కడ 14 తర్వాత మేము అక్కడే ఉన్నాం. ఒక 10 నిమిషాలు కూడా కాలేదు వాళ్ళని పంపించిన తర్వాత. అప్పటికే మన మంత్రి కాన్వాయ్ వచ్చింది. మంత్రి కాన్వాయ్ వచ్చిన తర్వాత ఆ కాన్వాయ్లో మరి మంత్రి గారు ఓటేయడానికి పోతారు, ఎంపీ గారు ఓటేయడానికి పోతారు. సరే వాళ్ళని ఒక్క బండి 2 బండ్లు పంపించాలి, కానీ వాళ్ళతో పాటు 4-5 బండ్లను పంపించారు. అంటే వాళ్ళ బండ్లను పంపించారు కానీ మమ్మల్ని ఎందుకు పంపిస్తలేరు అనేసి అక్కడికి వచ్చి వాగ్వివాదాలు జరిగిన తర్వాత అక్కడ లాఠీ చార్జ్ చేసింది ఎవరు? పోలీసులు. మరి పోలీసులు మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసినప్పుడు మరి మేము కూడా అక్కడే ఉన్నాను. నేను ప్రజెంట్ ఎమ్మెల్యే అబ్జర్వర్ వచ్చాను. తర్వాత మరి సుమనన్న గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన ఇక్కడ మరి ఆయన విప్ కూడా పనిచేశారు, క్యాబినెట్గా ఉండి కూడా. మరి కనీసం క్యాబినెట్లో మాజీ మన సుమనన్న గారిని కూడా కనీసము ఆయన క్యాబినెట్ హోదాలో ఉన్నారు, ఇప్పుడు మాజీగా ఉన్నారు ఎమ్మెల్యేగా, కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. కనీసం నేను ఒక ఆదివాసీ ఎమ్మెల్యే కూడా చూడకుండా మరి పోలీసులు చేసిన వంటి ఆ రోజు నిజంగా ఎవరైనా ఉండొచ్చు, కానీ ఒక న్యాయంగా ధర్మంగా సపోర్ట్ చేయాలి. కానీ మొత్తానికి పూర్తిగా మరి అధికార పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? ఆ రోజు పూర్తిగా అధికార పార్టీకి సపోర్ట్ చేశారు. వాళ్ళందరినీ పంపించిన తర్వాత మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసుకొని ఇంకా సుమనన్న మీద కేసు పెట్టారు, ఆయనని 16 రోజులు జైల్లో పెట్టారు, మా మీద కేసులు పెట్టారు. మా మీద కేసులు పెట్టి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. సరే ఏదేమైనా కూడా మేము ఒకటే మాట్లాడుతున్నాం. కేతన్పల్లిలో ఇవాళ 22 వార్డ్స్ ఉన్నాయి. 22
22 వార్డ్స్లలో మరి 14 వార్డ్స్ మేము కౌన్సిలర్ గెలిచాము, మరి 7 వార్డ్స్ ఏమో మనం కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. మరి 7 వార్డులో గెలిచిన వాళ్ళు చైర్మన్ అవుతారా, 14 వార్డులో గెలిచిన వాళ్ళు చైర్మన్ అవుతారా? ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ అధికారం ఉంది, నేను మంత్రిగా ఉన్నాను, నేను ఏది చేసినా నడుస్తుందంటే నడుస్తుందా? ఒకటి ఆలోచించండి మీరు. మేము కూడా సరే వాళ్ళు మా కార్యకర్తల మీద కానీ మా మీద వచ్చినప్పుడు కానీ మా రక్షణ కోసం కూడా మేము చూసుకోవాలి కదా. ఇప్పుడు మేము ఒక ప్రతిపక్ష ఒక ఎమ్మెల్యేగా, ఒక ఆదివాసీ ఎమ్మెల్యేగా నా మీద కూడా పోలీసులని మా లేడీ పోలీసులు వచ్చి దొబ్బడం ఏంటండి చెప్పండి. ఇప్పుడు అసలంటే వాళ్ళు ఇంకా మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని తీసుకుపోయి పక్కకు తీసుకుపోయి వాళ్ళు సేఫ్గా మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి. కానీ వాళ్ళే మా మీద దాడులు చేస్తే ఎట్లా? అంటే ఇంత అన్యాయమా? ఇప్పుడు అధికారంలో ఉన్నాము అంటే ఏది చేస్తామంటే అది నడుస్తుందా? ఇవాళ మేము అందుకోసమే చెప్తున్నాము, ఇవాళ న్యాయంగా ఇవాళ ధర్మంగా ఖచ్చితంగా రేపు ఇక్కడ మళ్ళీ ఎన్నికలో మరి బీఆర్ఎస్ చైర్మన్గా ఉంటారు, వైస్ చైర్మన్గా ఉంటారు. ఖచ్చితంగా ఇవాళ న్యాయమే ధర్మమే గెలుస్తుంది.